తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ న్యాయం చేయటం లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతుల ధాన్యం కొనుగోలు చేసి పేదలకు ఉచితంగా ఇస్తున్నామని, సన్నబియ్యంలో 60 నుంచి 65% కేంద్రానిదే అన్నారు కిషన్ రెడ్డి. ధాన్యం కొనలేని స్థితిలో రేవంత్ రెడ్డి సర్కారు ఉందని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. గిట్టుబాటు ధరను కేంద్ర ప్రభుత్వం పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అయినప్పటికీ కూడా మరి ఈరోజు ధాన్యానికి సంబంధించినటువంటి కొనుగోలులో ఎందుకు ఈ ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అంతేకాకుండా ఈ యొక్క ముఖ్యమంత్రి గారు, మంత్రులు వాళ్ళు ఎదురుదాడుల మీదనే దృష్టి పెడుతున్నారు తప్ప క్షేత్రస్థాయిలో ఎందుకు కొనుగోలు చేయలేకపోతున్నారో మరి ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క ధాన్యానికి సంబంధించి ఈ సంవత్సరం కూడా ఉత్పత్తులు పెరిగాయి, రాబడి పెరిగింది. దానికి అనుకూలంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. మీరు ఎన్నికల ప్రణాళికలో ఏం చెప్పారు? 10 పంటలకు గిట్టుబాటు ధర ఇస్తాము, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి గిట్టుబాటు ధర మీద రాష్ట్రం అదనంగా 500 బోనస్ ఇస్తామని చెప్పి పెద్ద పెద్ద ప్రకటనలు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ చేశారు. మరి ఎక్కడ పోయినా అడుగుతా ఉన్నాం, ఎందుకు ఈరోజు మీరు 10 పంటల మీద మరి 500 చొప్పున ప్రతి క్వింటాల్కు అదనంగా రాష్ట్ర ప్రభుత్వము మద్దతు ధర పెంచి కొనుగోలు చేస్తామన్నారు కదా, మరి ధాన్యానికి ఇస్తామని చెప్పారు. చివరికి ఇచ్చే విషయం వచ్చేసరికి సన్నొడ్లే అన్నారు. సన్నొడ్లు కూడా అరవొడ్లుగా మారిపోయింది. సన్న ఒడ్లకు కూడా ఈరోజు పూర్తి స్థాయిలో వాళ్ళు ఇస్తా ఉన్నటువంటి సపోర్టు మద్దతు ధర బోనస్ ఇవ్వడం లేదు. దాని కారణంగా రైతులు ఈరోజు మరి ఒక దిక్కు వర్షాలు వస్తున్నట్టు వాతావరణం ప్రకటిస్తూ ఉంది. మరి ఈరోజు ఈ యొక్క ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి 6 కాలం కష్టపడి అంగట్లో తెచ్చిపెట్టిన తర్వాత ఈరోజు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఈ యొక్క ధాన్యం కొనుగోలుకు ప్రతి న్యాయ పైసా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మీద ₹1 అదనపు భారం పడదు. బస్తాల నుంచి మొదలు పెడితే, బస్తాలు కుట్టేసేటువంటి స్థితుల నుంచి మొదలు పెడితే తెలంగాణలో మరి ట్రాన్స్పోర్ట్ ఖర్చు కానీ, చెల్లిస్తున్నటువంటి డబ్బుకు వడ్డీ కానీ, చెల్లించే డబ్బుకు రుణం కానీ, మిల్లల్లో పెట్టేటువంటి నిల్వకు రెంట్ కానీ, ఆ రకంగా ప్రతి న్యాయ పైసా కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రైతుల నుంచి కొనుగోలు చేయడం లేదో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.